కుర్చీలో కూర్చొని కరుగుడ్లు పెద్ద చేసి చూస్తున్నాయి. ఎంఆర్ఓ లంచం కొంచెం కొంచెం తీసుకునేటట్టు లేడు కదా. అమాంతం 6 లక్షలు అడిగిండట ఓ సామాన్య రైతును. హాగో అవి ఇయ్యలేక గిట్ల ఎంఆర్ఓ ఆఫీస్ కు పెట్రోల్ పట్టుకొని వచ్చి మీద పోసుకొని కూర్చున్నాడు. ఇక ఆఫీసర్లు మాత్రం నిర్లక్ష్యానికే సిగ్గు అనిపించేటట్టు చూసుకుంటున్నారు తప్ప మీకు న్యాయం చేస్తామని అంటలేరు. సిద్ధు అనే 30 ఏండ్ల యువ రైతు తనకు భూదాన్ ద్వారా ఇచ్చిన భూమి చుట్టూ కంచె వేసుకునే పర్మిషన్ కోసము ఎంఆర్ఓ చుట్టూ తిరిగిండట. అమాయకుని తీరుగున్నాడు, అడిగినంత ఇస్తాడని 6 లక్షలు డిమాండ్ చేసిండట. అంతేకాదు పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టే ఉపాయం చేస్తున్నాడట. అందుకే భూమి లేకుండా మాకు బువ్వలేదు అన్నట్టు ఆఫీస్ ముందటికి ఆలి పిల్లలతోనొచ్చి జీవి తీసుకుంటామని మొత్తుకున్నారు. ఇంతగానం కుత్కెలు పోంగా మొత్తుకున్నా మేము న్యాయం చేస్తామని ఒక్కరు అంటలేరు. గింత అన్యాయం ఉంటుందా చెప్పుండ్రి, గింత నిర్లక్ష్యం ఉంటుందా? బీదోని కాల కింది భూమికి రక్షణ ఇయ్యాల్సిన సర్కార్ ఆఫీసర్లే పెద్ద పెద్దోళ్ళతో కుమ్మక్కైతే అమాయకులు ఏం కావాలి, ఎట్లా బతకాలి? ఈ కుట్ర జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లుండే సిద్ధు అనే రైతు మీద. ఏందో ఏమో ఈ సర్కార్ ఆఫీసర్లు చేయబట్టి రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా అవుతున్నది.